బతిమాలుకుంటున్నాడు అంటే మీరు మీ ప్రవర్తన మంచి ప్రవర్తన అన్నాడు. ఏంటి మంచి ప్రవర్తన? ఎందుకు ప్రవర్తన కొరకు మాట్లాడుతున్నాడు అంటే, క్రైస్తవులు కదా మనం క్రీస్తును ధరించుకున్న వారము కదా. క్రీస్తును ధరించుకున్న వారము అంటే ఈ సమాజానికి మనం చూపించవలసింది క్రీస్తును కదా. క్రీస్తును ఎలా చూపించాలి? మాటల్లో, చేతల్లో, ఆలోచనలో, నడతలో, మొత్తంగా మన ప్రవర్తనలో ఈ సమాజానికి క్రీస్తును చూపించాలి. చెప్పడం సులువు, ముందుగా చెప్పాను కదా, చెప్పడం చాలా సులువు, కానీ చూపించడం అది చాలా కష్టం. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రమాదం ఏంటంటే, క్రైస్తవులంగానే మనం పిలువబడుతున్నాం, క్రైస్తవులంగానే చెప్పుకుంటున్నాం, కానీ మన ప్రవర్తన దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం క్రీస్తు కనిపించడం లేదు మన ప్రవర్తనలో. మరి ఎవరు కనబడుతున్నారంటే హేరోదులు కనబడుతున్నారండి. హేరోదులు కనబడుతున్నారు. వీళ్ళెవరండి అంటారు హేరోదులు చాలా మంది ఉన్నారండి బైబిల్లో. వాళ్ళ గురించి కూడా కొంత మీకు అవగాహన మీకు అవసరం. ఎందుకంటే బైబిల్ చదువుతున్నప్పుడు కాస్త కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఎందుకంటే సువార్తలలో హేరోదులు, అపోస్తల కార్యంలో హేరోదులు, ఏ హేరోదు ఎవరో ఆ క్లారిటీ అనేది మిస్ అయిపోతే, ఆ క్లారిటీ అనేది తెలియకపోతే కూడా బైబిల్లో అపార్థం చేసుకునేటువంటి అవకాశం చాలా ఉంది. అందుకే బైబిల్ చాలా మంది చదవడానికి ఎందుకు ఇష్టపడారంటే ఈ చిన్న చిన్న బేసిక్స్ తెలియదు, చిన్న ఈ ప్రాథమికమైనటువంటి సంగతులు